ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 26వ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకున్నాం. మరి దాని ప్రకారము ఏం చెప్పారంటే, కర్మలు అందరూ చేస్తూ ఉంటారు. అయితే జ్ఞాని కూడా కర్మలు చేస్తాడు, అజ్ఞాని కూడా కర్మలు చేస్తూనే ఉంటాడు, భగవంతుడు కూడా కర్మలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు చేసినా కూడా కర్మలు చేసే దృక్పథం అనేది వేరువేరుగా ఉంటుంది. మరి కర్మల యందు ఆసక్తి గల అజ్ఞానులు బుద్ధిలో భేదాన్ని కలిగించడం వల్ల వాళ్ళు మంచి కర్మలను చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జ్ఞానులైన వాళ్ళు ఏం చేయాలి? అజ్ఞానుల యొక్క బుద్ధిని మార్చడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు చేసే కర్మలను అడ్డుకోకూడదు అని తెలియచెప్పిండు. అంటే అజ్ఞానులను ఏ విధంగా మనము మార్చుకోవాలి, వాళ్ళ బుద్ధిని ఎలా మార్చాలి అనేది మనకి 26వ శ్లోకంలో తెలియజేసిండు. అంటే ఎవరైనా నువ్వు చెడ్డోడివిరా, నువ్వు చేసే పని తప్పు అని ఊరికే మనం చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు? అయిపోయింది పో, నేను ఇట్లానే చేస్తా అనే స్థాయికి వెళ్ళిపోతారనమాట. అంటే ఎప్పుడూ మనము వాళ్ళని నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పకుండా, వాళ్ళు చేసే పనుల వల్ల వాటికన్నా బెటర్గా చేసే విషయాలను మనము చేసి చూపించి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. అది చేసే బదులు ఇలా కూడా చేయొచ్చు కదా అని వాళ్ళు తెలుసుకునే విధంగా మనము ఆ మార్పు అనేది చెయ్యాలి. కానీ ఆదర్శంగా మనము కర్మలను ఆచరించి చూపించి వాళ్ళలో మార్పును తీసుకురావాలి. అది మనం నిన్న చెప్పుకున్నాం ఆ శ్లోకం ద్వారా. ఏంటిది? మనము చక్కగా ఒక అందమైన బొమ్మను గీస్తూ ఉంటాం అనుకోండి. అక్కడ రోజు ఎవరన్నా అట్లా అందమైన బొమ్మలు గీస్తూ ఉంటే చూసిన వాళ్ళకి, వాళ్ళు బొమ్మలు గీయడం అలవాటు లేకున్నా కూడా వాళ్ళు కూడా గీయాలని కోరుకుంటారు. ముందు ఒక పువ్వు, కొమ్మ, చెట్టు అట్లా తర్వాత ఒక కృష్ణుడి బొమ్మను దించామనుకోండి. దించుతూ ఉంటే అది కూడా ఒక రకమైన ఆరాధన, భక్తి భావమే. మనము 64 కళలు ఉన్నాయి. ఏ కళలో అయినా మనం ఉపాసించవచ్చు భగవంతుణ్ణి. కేవలము మనం అభిషేకం చేసి, పూజ చేసి, పువ్వులు పెట్టి ఈ విధంగానే కాదు. మనము భగవత్ స్వరూపాన్ని మన మైండ్లో సృష్టించుకొని దాన్ని పేపర్ మీద పెడుతూ ఉన్నాం. అంటే సృష్టిస్తున్నాం. భగవంతుడి స్వరూపాన్ని మన మేధస్సులో ముద్రించుకుని దాన్ని మళ్ళీ పేపర్ మీద మనము తీర్చిదిద్దుతున్నాం. అంటే ఎంత గొప్ప విషయం అండి! ఎంత భక్తి భావం ఉంటే ఆ విధంగా మనకు వేయగలుగుతారు. అది చాలా గొప్ప ఆరాధన భగవంతుని పట్ల. కేవలం ఆర్ట్గా చూడకూడదు దాన్ని. అంటే దాంట్లో ఎటువంటి గొలుసు వేసుకున్నాడు కృష్ణుడు, ఎటువంటి నెమలి పింఛం ఎలా ఉంది, చెయ్యి ఎలా పెట్టుకున్నాడు, ఫ్లూట్ ఎలా పట్టుకున్నాడు, ఇవన్నీ ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేయడము. ఆ నఖశిఖ పర్యంతము ఆ కృష్ణ భగవానుని రూపాన్ని వాళ్ళు ఆరాధించినప్పుడే అంత బాగా వాళ్ళు బొమ్మను గీయగలుగుతారు. కొంతమంది సజీవంగా కనబడుతూ ఉంటాయి చిత్రాలు. అంటే అంత పరమ పవిత్రమైన భావన కలిగినప్పుడే అటువంటి కళను ప్రదర్శించగలుగుతారు. మరి కొంతమందికి బొమ్మలు గీసే అలవాటు ఉంటుంది, కానీ ఏవో పిచ్చి బొమ్మలు గీస్తూ ఉంటారు కదా. అయితే వాళ్ళని మరి ఎట్లా మార్చుకోవాలి మనము అంటే, మెల్లమెల్లగా ఈ విధంగా మనము వాళ్ళను అందమైన వాటిని ఎలా దించుతూ ఉండాలో మనం చూపిస్తూ మనము వాళ్ళ దృష్టిని మరల్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ భావం నుండి ఆ భావాన్ని తొలగించుకొని ఈ
మంచి భావాన్ని కలిగి మంచి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికి వింతగా అనిపిస్తాయి, ఇవన్నీ సాధ్యం అవుతాయా అని. కానీ ఎందుకు కావండి? మనం చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటే ఎట్లా బుదగరిస్తాం? ఒకళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు తప్పు చేసినా కూడా కొంతమంది బుదగరించే అలవాటు ఉంటుంది. కొంతమంది ఎక్కువ మటుకు తిడుతూ ఉంటారు, కానీ తిట్టడం సరైన పద్ధతి కాదు. వాళ్ళను బుదగరిస్తూ లేదు పోతే పోయిందిలే అని ముందు చెప్పి తర్వాత వాళ్లకు దాని యొక్క విలువను తెలియజేయాలి. ప్రతి దాని యొక్క విలువను తెలియజేయాలి. కానీ ఎవరైనా ఒక విషయంలో ఆసక్తులై ఉన్నప్పుడు, వాళ్ళకు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా నువ్వు చేయొద్దు అన్నామనుకోండి, ఎవరైనా వింటారా? వినరు. మనం కూడా వినము. ఖచ్చితంగా ఇలా చేయొద్దు అంటే అలాగే చేయాలి అనే కోరిక కలుగుతూ ఉంటుంది. ఇవాళ ఏకాదశి ఉపవాసం ఉండాలి అంటే ఆ రోజు ఆకలి ఎక్కువైతూ ఉంటుంది. శివరాత్రి జాగారం చేయాలి అని అంటే ఆ రోజు తెగ నిద్ర వస్తూ ఉంటుంది, ఎక్కడ లేని నిద్ర. అట్లా ఉంటాయి మన పరిస్థితులు. మన అందరికీ ఇవన్నీ అనుభవాలే. కాబట్టి మనము ఆ భావన, ఈరోజు ఏకాదశి అనే భావన లేకుంటే మామూలుగా ఒక్కొక్క రోజు మనం తినకుండా ఉండగలుగుతాము. కానీ ఏకాదశి రోజు ఉండమంటేనే మనకు బాధ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువ దాని మీదనే ధ్యాస ఉంటుంది, ఆకలి 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 అని. అంటే దాన్ని తొలగించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. మనం పెద్దవాళ్ళం, మనమే అనుకున్నాం కాబట్టి మనం తొలగించుకునే ప్రయత్నం మనం చేస్తాం. కొంతమంది చెప్తూ ఉంటారండి, మేము ఇలా ఉపవాసం ఎలా చేసినాము అంటే అప్పుడు మనకు ఐడియాస్ వస్తుంటాయి వాళ్ళు చెప్పినాయి. అందుకే భాగవతులతోని, సద్భావం కలిగిన వాళ్ళతోని సత్సంగం అనేది చేస్తారు. సత్సంగం అంటే మంచి సనాతన ధర్మం పట్ల గౌరవం ఉన్నవాళ్ళు, ఆచరించేవాళ్ళు ఎవరైతే ఉంటారో భక్తులు, వాళ్ళ అనుభవాలను మనం తెలుసుకుంటూ ఉండాలి. తెలుసుకుంటూ ఉంటే ఏంటి అంటే వాళ్ళు ఏ విధంగా ఆచరిస్తున్నారు, మనము చంచలమైన ఈ మనసును ఏ విధంగా పటిష్టంగా ఉంచుకుంటున్నారు, మరి బుద్ధిని మనసును ఒకే దాంట్లో నిశ్చల స్థితిలో ఎలా ఉంచగలుగుతున్నారు అనేవి తెలుస్తాయి. తెలిసినంత మాత్రానే మనకైతుందా? దేవుడికి మొక్కంగాని, ఇప్పుడు ఎవరో చెప్తారా అండి, దేవుడికి మొక్కినాము, ఆ గుడికి పోయినాము, పోతే ఆ గుళ్ళో దేవుడికి మొక్కి వచ్చినాము, మా పని అయిపోయింది. ఇక అందరూ ఆ గుడికి పోతూ ఉంటారు. కొంతమంది ఏమంటారా, మొక్కంగానే అవుతుందా అంటూ ఉంటారు. నువ్వు నమ్ము, వాళ్ళు నమ్మారు అయిందని, నువ్వు కూడా నమ్ము. నమ్మికతోని పోయి మొక్కితే నీకు అవుతుందా కాదా అన్నది తెలుస్తుంది. నువ్వు నమ్మకుండా అవుతుందా అనే అనుమానం ఎప్పుడు ఉంటుందో అనుమానంతో పని చేయవద్దు. అదే కదా మన కృష్ణుడు చెప్పిండు, అనుమానంతో చేసే వాళ్లకు ఫలితం అనేది శూన్యము, ఫలితము దక్కదు. వాళ్ళు ఏ ఫలితం అనుకున్నా దక్కదు. అట్లా కాబట్టి అనుమానం లేకుండా భగవంతుడు మనకు మంచి ఫలితాన్నే ఇస్తాడు. అది ఏ ఫలితము, మనము కోరుకున్న దానికన్నా ఎక్కువ అనంతమైన ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు భగవంతుడు. కానీ మనం కోరుకుంటే ఏముందండి, చిన్నగా కోరుకుంటాం. మనం ఏదో కారు కావాలో ఇల్లు కావాలో ఇట్లా అనుకుంటాం. కానీ భగవంతుడు అంతకన్నా పెద్ద భాగ్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఇప్పుడు 1000 మందిలో ఒక మనిషి గుర్తించబడ్డాడు, ఫలానా వ్యక్తి అంటే అందరూ అభిమానిస్తున్నారు అన్నప్పుడు అది ఎంత భాగ్యం అండి. ఎంతమందికి ఉంటారు అలా చెప్పండి. ఇప్పుడు ఏమంటారు, ఆగర్భ శ్రీమంతురాలు అంటారు. ఆగర్భ శ్రీమంతురాలు అంటే ఏంటండి అర్థం? అంటే తన కడుపులో పుట్టిన పిల్లలందరూ నిరంతరము వాళ్ళ చుట్టూ తిరుగుతూ, వాళ్ళను అభిమానిస్తూ, ప్రేమిస్తూ, మాట్లాడుతూ, హాయిగా ఆనందంగా ఆ పెద్ద మనిషి ముందు తిరుగుతూ ఉన్నారనుకోండి,
వాళ్ళనే ఆగర్భ శ్రీమంతురాలు అంటారు. వాళ్ళకు బంగారం కిలోలు ఎన్ని కిలోలు ఉన్నది, ఎన్ని అంతస్తుల ఇల్లు ఉన్నది అని అడగరు ఎవరు కూడా. ఎవరు ఏం అడుగుతారా అండి? ఏం చదువుకున్నావు, ఏం ఉద్యోగం చేస్తున్నావు, పిల్లలు ఎంతమంది, పెళ్ళయిందా అని అడుగుతారు. అంతేగాని మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అడుగుతారా? ఎవరన్నా ఎటన్నా పోతుంటే మీరు అడగరు. ఎందుకంటే మన ఇంటి వంశము, మీరు ఏ ఊరు, మీరు మీ ఇంటి పేరేంటిది, మీరు ఏం చదువుకున్నారు, ఏం చేస్తారు, నీకు పెళ్ళయిందా, నీకు ఎంతమంది పిల్లలు, ఇవే అడుగుతారు. కానీ మీకు ఎన్ని పొలాలు ఉన్నాయి, మీకు ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని అడగరు. అంటే ఆగర్భ శ్రీమంతులు అనేవాళ్ళు. అట్లా అది కలగాలి. అట్లా ఉండాలి అని అంటే అదంతా భాగ్యం అని మనం మనం పైసల రూపంలోనే చూస్తాం భాగ్యం అంటే. భాగ్యవంతులు అనగానే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు. ఆయన కొడుకు ఎంత బాధ అండి. అప్పుడు ఆయనకు ఎటువంటి రోగం వచ్చింది, ఆయన ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. అటువంటి పరిస్థితి. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఆ కొడుకుని చూసుకుంటూ రోజు. ఏదో మనందరి ఆశీస్సులతోని పాపం ఆ అబ్బాయి ఇప్పటి వరకు క్షేమంగా ఉన్నాడు, పెళ్ళి చేసుకున్నాడు, ఆనందం. ఆ రోజు మనం కూడా ఒక షాట్ చేసి పెట్టినాం. మా అబ్బాయి వాళ్ళు చక్కగా నిండు నూరేళ్ళు జీవించాలి ఆనందంగాని. అంటే భగవంతుడిని నమ్ముకున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళ డబ్బుని నమ్ముకోలే, భగవంతుడిని నమ్ముకున్నారు. డాక్టర్లను నమ్ముకోలే. దేవుని నమ్ముకుంటే ఆ దేవుడే డాక్టర్ రూపంలో వచ్చి ఆయనకు మందిస్తాడు. అంతేగాని డాక్టర్ని నమ్ముకుంటే డాక్టర్ రూపంలో డాక్టర్ పోయి దేవుడి రూపంలో రాడు కదా. అది మనం తెలుసుకోవాలన్నమాట. ఎక్కడ, ఎలా, ఏంటి అనేది. ఇది మనకు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ 26లో. దేవుణ్ణి ఏది కోరకూడదు అంటే ఎట్లా? భగవంతుని ముందు కాకపోతే ఎవరి ముందు చేయి చాపాలి, ఆయనను మించి ఎవరిని అడగద్దు అంటారు. ఎందుకు అడగొద్దు? ఇట్లా అన్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కొంతమంది కదా. ఇప్పుడు అవే కదా జరిగేది డిబేట్లు అన్నీ. కోరుకోవడం తప్పు కాదు, కానీ ఏ కోరిక కోరాలన్నా మనకు యోగ్యత కూడా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు అంటే దానికి యోగ్యత ఉంటేనే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఐఏఎస్ ఆఫీసర్కి పెట్టుకోవాలి అంటే దానికి కావాల్సిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యి ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు వెళ్ళగలుగుతావు. అంతేగాని నేను ఐఏఎస్ కావాలి అని నువ్వు అర్హత లేకున్నా నువ్వు ఐఏఎస్ కావాలని కోరుకుంటే ఎలా అవుతావు? అది కూడా మనం తెలుసుకోవాలి. కోరికలు కోరడం తప్పు కాదు, కానీ మనకు యోగ్యత ఉందా లేదా, యోగ్యత సంపాదించుకొని చూడు, నాకు యోగ్యత ఉంది, నేను ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి నాకు ఇది కావాలి అన్నవాడుకో అప్పుడు ఎవరైనా ఆలోచిస్తారు. సరే నిజంగానే మరి నీకు ఆ పదవి ఇస్తే నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావా, నీకు అంత యోగ్యత ఉందా లేదా అనే కదా ఇంటర్వ్యూలు చేసేది. అక్కడ నువ్వు పరీక్షలు పాస్ అయినా కూడా మళ్ళీ నీకు ఇంటర్వ్యూ ఎందుకు వేస్తున్నారు అంటే నువ్వు ఆ పదవికి తగిన విధంగా నీ బిహేవియర్ ఉందా లేదా కూడా చూస్తున్నారు. అంటే భగవంతుడికి చెప్పిన విధంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నప్పుడు, నీకు ఈ పరీక్షలు రాసే యోగ్యత ఉన్నప్పుడు నువ్వు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇటు యోగ్యత లేదు, అటు భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదు. నీకు అవసరానికి మాత్రం దేవుడా నువ్వు నన్ను పాస్ చేయి, నీకు 10,000 ఇస్తా అని మళ్ళీ ఇంకా ఒక బిజినెస్ డీల్ చేయడము భగవంతుడితో. అలాంటప్పుడు కోరికలు ఎలా నెరవేరుతాయి? మరి ఏ దేవతలను పడితే ఆ దేవతలను పూజించడం, అలా పూజించకూడదు అని మనకు కృష్ణ భగవానుడు తెలియచెప్పిండు. మనకు ఏది అవసరమో దాని ప్రకారమే ఉండాలి. అటువంటి క్షణికమైన కోరికల కోసము తీరుతాయి, కానీ వాటి వల్ల మనము దుఃఖం పాలవుతాము తర్వాత అని మనకు
ఇంతకుముందు సాంఖ్యయోగంలో తెలియజేసిండు. అయితే ఇప్పుడు మరి అజ్ఞానుల విషయంలో చేతులకు పని కల్పించాలే కానీ చెవులకు చిలుము పట్టించకూడదు, అంటే చెప్పకూడదు అన్నాడు కదా. వాళ్ళు చేసే పనులు చూసి పనులు చేయాలి, అంతేగాని చెవులల్లో ఊరికే వాళ్ళకు నువ్వు ఇలా చేయకూడదు, అట్లా చేయకూడదు, ఇట్లుండకూడదు, అట్లుండకూడదు చెప్పద్దు. చెప్తూ ఉంటే విసుగు పుట్టి మన మాట కూడా వినరు వాళ్ళు అని జ్ఞానులు చేసి ఆచరించి వాళ్ళ మైండ్లో ఆ భావాలను తొలగించి మంచి భావాలను కలిగించాలి అని చెప్తూ మరి 27వ శ్లోకంలో ఏం చెప్తుందో చూద్దాం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాః మితి మన్యతే. అంటే చేయబడే కర్మలన్నీ ఏ విధంగా చూసినా ప్రకృతి యొక్క గుణముల చేతనే చేయబడుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానము లేని అహంకారి నేనే కర్తను అని భావిస్తూ ఉంటాడు. అజ్ఞాని కదా. ఇప్పుడు కర్మలన్నీ ప్రకృతి యొక్క గుణములు. ప్రకృతి గుణములు ఏముంటాయి మరి? మనకు సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. వీటి వల్లనే కదా సత్వగుణం ఉన్నప్పుడు ప్రశాంతంగా పనులు చేసుకుంటాం మనం. అబ్బాయి వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటాం. రజోగుణం అంటే ఏంటిది? కోపము, స్థాయి, వేగము, పనులు చేసే దాంట్లో దానా చేసేస్తూ ఉంటాం. అట్లా తమో గుణం ఏముంది మళ్ళీ అంటే బద్ధకం. అయితే బద్ధకంగా ఉంటుంది, లేకుంటే ఏమా యాక్టివ్గా ఉంటాము, లేకుంటే ప్రశాంతంగా ఉంటాము, ఇలా ఉంటాము. మరి ప్రకృతి యొక్క గుణాల చేతనే మనకు ఇవన్నీ ఆచరిస్తాము. అంటే మనము ఎదుటోళ్ళతో కొట్లాడుతున్నాము అంటే రజోగుణం ఉన్నప్పుడే కొట్లాడతాము. తమో గుణం ఉన్నప్పుడు బద్ధకంగా ఏ పని చేయము. పోవే తర్వాత చేస్తా, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటాం. ఎందుకోనండి చాలామంది అన్నం తినురా బాబు ఇప్పుడు అని అంటే నేను తినా అంటారు, లేకపోతే ఒక 5 నిమిషాలు ఆగు అంటారు. 5 నిమిషాల్లో వచ్చింది ఏంటో తెలియదు, కానీ చాలామందికి అలవాటు ఉంటుంది. అంటే ఎవరన్నా చెప్పంగానే ఆ పని వెంటనే చేయకూడదు అనే ఒక భావన కలిగి ఉంటారు అనమాట. నువ్వు అన్నం తింటావా అంటే వెంటనే తినని ఇప్పుడే అంటారు. ఒక 10 నిమిషాలు ఆగు అంటారు. ఆ 10 నిమిషాలు ఆగు అన్న వాళ్ళు మళ్ళీ 2 నిమిషాలకే వచ్చేస్తారు తినడానికి. అది చాలా కామన్గా జరుగుతుంటాయి. ఇట్లాంటివన్నీ మీకు కూడా అనుభవాలు ఉంటాయి ఇళ్ళల్లో. ఇప్పుడు అదే చెప్తుండు, మన కర్మలన్నీ ఏ విధంగా జరుగుతూ ఉంటాయంటే ఇట్లనే. అబ్బా 10 నిమిషాలు ఎందుకు, ఇప్పుడే తిను అంటే వాళ్ళకి కోపం వస్తుంది. లేదు అంటే వట్టి చెప్పినాడు, నువ్వు చెప్తేనే తినా అన్న, నువ్వు చెప్పినప్పుడే తినా అన్న అంటారు. ఏంటో గొడవ అర్థం కాదు. తినమని అనడంలో ప్రేమనే ఉంటుంది కదా, కానీ దాన్ని అర్థం చేసుకోరు అన్నమాట. అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏదో రూల్ చేస్తున్నారు మమ్మల్ని అని. ఇదంతా ఏంటండి? మన భావనే కదా. అంటే ప్రకృతి సిద్ధంగా మనలో కలిగే భావాలే ఇవన్నీ. అక్కడ ఏమీ ఉండవు వస్తువులు అవేమన్నా. అంటే మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాము. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి చర్యలు ఉంటాయి, కర్మలు ఉంటాయి, అంతే కదండి. మనము చేసిన కర్మలను బట్టి మనకు ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి వీళ్ళు ఏమంటారు అంటే ఆత్మజ్ఞానం ఏమాత్రం ఉండదు దీనిలో. ఆత్మ గురించి ఆత్మజ్ఞానం ఎక్కడున్నది? ప్రకృతి సిద్ధంగానే ఈ గుణాలతోనే ఉన్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు ఆత్మజ్ఞానం ఉండదు. మన అందరికీ మనకేముంటుంది మరి? అహంకారం ఉంటుంది. మనకు ఉండేది ఏంటి? అహంకారం. ఏదైనా నేనే చేసినాను అని అనుకుంటాం. కానీ ఇంకా మనం బాగా తెలివి ఉన్నోళ్ళం అన్నమాట ఇందులో మాత్రం.
అజ్ఞానంలో తెలివి అన్నమాట. ఏమనుకుంటాము, మనం చాలా బాగా చేస్తాం, ఏదో ఒకటి చేసినామండి, ఒక పువ్వు తయారు చేసినామనుకో, ఆ పువ్వును అందరికీ చూపిస్తాం. వాళ్ళు అబ్బాయి ఎంత బాగుంది ఎంత బాగుంది అనాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. చేసి వాళ్ళు అబ్బా బాగుంది అనగానే మురిసిపోతుంటాం మనం, నేనే ఎంత బాగా చేసినా అని. ఒకవేళ మనం ఏదైనా చెప్పింది మంచిగా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు నేను చెప్పలేదా ఇప్పుడు అంటాము. అంటే ఏదో మనమే శాసిస్తూ ఉన్నట్టు, మనం ఏది చెప్తే అది అయిపోతూ ఉన్నట్టు అక్కడ మన భ్రమ అన్నమాట. అదే మరి మనం చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు చెప్తే అవుతుంది కదా. మరి ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అబ్బో వాడు ఏదంటే అది అయ్యేదాకా వదిలిపెట్టాడు, వాడు ఏదంటే అది అవుతుంది. ఒక పిల్లోడు ఉన్నాడండి, వాడు గులాబ్ జామున్ అడుగుతాడు, అడిగితే తల్లి కాదు అంటది. ఇంతలో ఎవరో చుట్టాలు వచ్చిండ్రు, అయ్యో ఏమైనా స్వీట్ చేయాలి కదా, ఎట్లా బంధువులు వచ్చిండ్రు అని ఏం చేస్తుంది వాళ్ళ అమ్మ, అయ్యో పాపం పిల్లోడు ఎట్లా గులాబ్ జామున్ అడిగిండు కదా, అందుకని గులాబ్ జామున్ చేసిద్దాం అనుకుంటుంది. అంటే పిల్లవాడి కోసము గులాబ్ జామును చెయ్యలేదు ఆమె, వచ్చిన వాళ్ళ కోసము చేద్దాం అనుకొని పిల్లవాడు అడిగిన దాన్ని చేసింది అక్కడ. అయితే ఇప్పుడు మనం ఏమంటాం, అబ్బో వాడు అన్నది ఎట్లన్నా అవుతుంది, ఇక చూసినా వాడు అప్పుడు అడిగిండా చెయ్య అన్న, ఇప్పుడు మళ్ళీ అదే చేసిన అంటే వాడు ఏదంటే అది అవుతుంది. మరి వాడు ఏదంటే అది అవుతుంది అంటే మనకు కావాల్సింది వాడిని అనిపిస్తే అవుతుందా మరి? అక్కడేమి ఉండదు, అలాంటివి ఏమి కావు మనము చెప్పినవి. అంటే మన భ్రమ అన్నమాట. అవన్నీ అట్లా కలిసి వస్తుంటాయి అన్నమాట. అప్పుడప్పుడు అలా కలిసి వచ్చి మనం అనుకుంటూ ఉంటాము, మన వాళ్ళు మాట అంటే మాటే, వాళ్ళు అంటే చేస్తారు, అది ఇది అని. అంటే ఇటువంటి శక్తి కూడా ఉంటుందట. ఎవరికి ఉంటుంది అంటే సత్యవంతులు, సత్యానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, భగవంతుడితో స్నేహం చేసేవాళ్ళు, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వాక్శుద్ధి అనేది కలిగి ఉంటారు. వాళ్ళు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఆ శక్తి కలుగుతుంది అని మనకు భగవంతుడు తెలియచెప్పిండు. ఎన్నో పురాణాలలో మనకు తెలుస్తుంది ఈ విషయం. అయితే అంత నిష్టగా మనం ఉండాలి కదా. మనం చెప్తే కూడా అవుతుంది, కానీ మనం అంత నిష్టగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కర్మలు ఆచరిస్తున్నారు, జ్ఞాని చేస్తున్నాడు, అజ్ఞాని చేస్తున్నాడు. కానీ జ్ఞాని ఏమో బద్ధుడై చెయ్యడు, ఆయన బంధాలలో చిక్కుకుపోయి. ఇప్పుడు మనం కొన్ని పనులు ఎట్లా చేస్తామండి, మనకు చెయ్యక తప్పదని చేస్తాం, మనకు చేత కావట్లేదు ఇవాళ నేను చెయ్యను అనుకున్నా కానీ అబ్బో తప్పదు ఇవాళ ఎట్లన్నా చేయాల్సిందే, లేకుంటే బాస్ ఊరుకోడు అని చెప్పి ఆ పని చేస్తాం. అంటే మనం బద్ధులమై చేస్తున్నాం, ఇష్టంతో ఆసక్తితో చేయట్లేదు. కానీ జ్ఞాని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఆయన చేసే పనులు ఆయన ఇష్టంతోనే చేస్తాడు, బద్ధుడై చేయడు. అంటే పనులకు బంధుడైపోయి ఆయన చేయక తప్పని పరిస్థితిలో ఆయన చెయ్యడు. ఆయన ఇష్టంతో చేయాలనుకున్నప్పుడే చేస్తాడనమాట. ఈ బంధం అనేది కర్మభేదాన్ని బట్టి వస్తుంది. మరి ఇట్లా ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే కొంతమంది, ఇప్పుడు భీష్ముడు ఉన్నాడండి, ఆయనకి భారత యుద్ధంలో యుద్ధం చేయాలి అంటే ఆయనకి ఇష్టం లేదు. దుర్యోధనుడు అధర్మపరుడు, పాండవులతో యుద్ధం చేయడం ఆయనకి ఇష్టం లేదు. కానీ తప్పదు, ఆయన రాజ్యం కోసము చెయ్యాలి కాబట్టి కర్మబద్ధుడై యుద్ధం చేస్తున్నాడు. ద్రోణాచార్యుడు కూడా అంతే. అర్జునుడు చాలా గొప్ప వీరుడు అని తెలుసు, తన శిష్యుడు తనకు గౌరవించేవాడు. కానీ వాళ్ళతో యుద్ధం చేయమని ఎవరన్నా అనుకుంటారా? వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో యుద్ధం చేయాలని అనుకోరు. కానీ వీళ్ళు ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ రాజు
చెప్పిన విధంగా వీళ్ళు యుద్ధం చేయాల్సింది, కర్మబద్ధులై యుద్ధం చేసింది. అందుకే కదండి అది అధర్మం అయిపోయింది అనమాట. అట్లా కర్మబద్ధులవుతారు. అంటే వాళ్ళు అజ్ఞానులు కాదు, కానీ వాళ్ళకు తెలిసిన తప్పని పరిస్థితిలో చేస్తున్నారు. మనకు కూడా కొన్ని తప్పులు తెలుసు, మనం కూడా వీళ్ళని కొట్టడం తప్పు, వీళ్ళని తిట్టడం తప్పు, ఇలా అనుకోవడం తప్పు అన్నీ తెలుసు. దొంగకి దొంగతనం చేయడం తప్పు, పాపము అని తెలుసు, అయినా కానీ వాడు దొంగతనం చేస్తాడు. అంటే కర్మలకు బద్ధులైపోయి చేస్తారు, చెయ్యకుండా ఉండలేక చేస్తారు. అయితే అవే మనం మంచి కర్మలు బద్ధులమై చేసినామనుకోండి, చేయకుండా ఉండలేక నామ జపం చేసినామనుకోండి, అది మనకు ఉన్నతిని కలిగిస్తుంది, మనకు మంచి మార్గాన్ని చూపిస్తుంది, మన కర్మ బంధాలను తొలగిస్తుంది. కానీ అనవసరమైన పనులు చేసినప్పుడు అది మన కర్మ వ్యత్యాసం వల్ల మనకు ఆ పరిస్థితి కలుగుతుంది అంటుండు. అంటే మనం కర్మ బద్ధులమై చేయాల్సిన అవసరం పడి చేస్తున్నాము ఈ కర్మలను, మనకి ఇష్టమై కొన్ని చేస్తాము, అవేమో స్వయంకృత అపరాధాలు అవుతాయి. మనము ఇష్టం ఉన్నా లేకున్నా చేస్తున్నాము అంటే వాటికి బంధించబడి చేస్తున్నాము అని అర్థము. అట్లా భావభేదం వల్ల అజ్ఞాని బద్ధుడవుతాడు. ఎందుకు అంటే వాడికి ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయండి, ఇదన్నా చేయి ఇదన్నా చేయి అంటే వాడికి 2 ఇష్టం లేవు, కానీ ఏదో ఒకటి తప్పకుండా తెలుసుకొని చెయ్యాలి. అట్లాంటప్పుడు 2 కూడా కర్మ బద్ధుడై చేయడమే కానీ ఆయనకి ఇష్టంతో చేయడం కాదు అన్నమాట. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఈ 27వ శ్లోకంలో. అయితే ప్రకృతి అంటే మాయ. మరి మనకు మాయ అంటే 3 గుణాలు ఉంటాయి, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, సత్వరజో గుణ తమో గుణాలు ఉంటాయి. వాటి వల్లనే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వేటిని బట్టి పనిచేస్తాయండి. మనకు కోపం వచ్చింది, కోపం వస్తే ఎట్లా ప్రదర్శిస్తాం, ఇంకా కోపం వచ్చింది చెయ్యి పనిచేస్తుంది, పట్టణ వయసు చెంపమించి ఒకటేస్తాం, మోదిపాలు రాలగొడతా అంటాం, మీదికి పోతాం, గుడ్లు పెద్దగా వేస్తాం. అంటే ఈ ప్రదర్శన అంతా ఎట్లా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల వల్ల, ఈ 3 గుణాల వల్ల ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా పనిచేస్తూ ఉంటాయి. అంటే మన మనసును ముందు మనం నియంత్రించుకొని కర్మలు చెయ్యాలి. అజ్ఞానిలాగా మనం అహంకారపూరితంగా చెయ్యకూడదు అని మనకు ఇక్కడ ఈ శ్లోకం ద్వారా తెలియజెప్తూ ఉన్నాడు. ఇదండి 27వ శ్లోకం. మరి 28వ శ్లోకంలో కూడా ఏం చెప్పాడో తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.